ఫస్ట్ ప్రోమో చూసారు కదా, చూసినప్పుడు ఏమనిపించింది అనేది జెన్యూన్ కామెంట్ చేయండి. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. నాకేమనిపించింది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన చాలా మంది చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఇప్పటి వరకు కళ్యాణ్ చూసినప్పుడు అంటే కళ్యాణ్ ఏదో ఆర్మీ పర్సన్, ఈ అబ్బాయి బాబు ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్నాడు, ఇంత చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం. కానీ బట్ ఈరోజు సడన్గా ఫస్ట్ టైము సింహాసనం ఉంటుంది సార్, ఒక సింహాన్ని చూశాను సార్, నరసింహాన్ని చూశాను సార్ అన్న రేంజ్లో కళ్యాణ్ అంటే సెటిల్డ్గా చాలా సీరియస్ ఫేస్ పెట్టి ఎప్పుడు ఇలా కనిపించలే కళ్యాణ్. చాలా చైతి అసలు దాని అమ్మ జీవితం భలే అనిపించింది నాకు. పర్టికులర్గా ఒక్క సీనే అంటే అప్పటి వరకు చూసిన కళ్యాణ్ నేను ఈ కళ్యాణ్కి చాలా తేడా ఉంది. అంటే ఒక కోపం వచ్చినప్పుడు అంటే నార్మల్గా టూ మచ్ అగ్రెసివ్ అయిపోయి పెద్ద పెద్దగా అరుస్తుంటారు, అప్పుడు కూడా వాళ్ళలో ఒక ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం కళ్యాణ్ అదొక బాధలో తను చాలా సెటిల్డ్గా మాట్లాడిన విధానం, చైతి అని చెప్పిన విధానం ప్రోమోలో మాత్రం భలే అనిపించింది. దాని తర్వాత అతను అగ్రెసివ్ అయ్యాడా లేదా అనేది మనకు తెలియదు కానీ బట్ ప్రోమో వరకు మాత్రం భలే అనిపించింది. ఆ ఒక్క షాటు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. సో అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. మామూలు కూడా కాదు, బిగ్ బాస్ మామ చాలా తెలివిగలవాడు. ఎందుకంటే ఇంత కష్టపడ్డారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ కష్టపడ్డారు. అందులో దట్టు నిన్న తనూజకి కొంచెం పాజిటివ్ అనిపించింది. ఆ అమ్మాయి డిజర్వ్ అంటే అమ్మాయిని ఏదైతే డిస్క్వాలిఫై చేసిన తర్వాత కూడా అమ్మాయి ఏడ్చిన దాన్ని కొంతమంది క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు. బట్ ఎంతో కొంత అమ్మాయికి పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత ఎపిసోడ్ కూడా మనకి తెలిసిందే, ఇంత కష్టపడ్డారంటే ఖచ్చితంగా తీసుకెళ్లి హౌస్మేట్స్ చేతిలోనే పెడతారు ఆ కెప్టెన్సీ కంటెండర్లని కెప్టెన్ చేయడం కోసం అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ అలాగే చేశాడు చూస్తున్న దాన్ని బట్టి ప్రోమోలో. బట్ ఆ బెల్ రింగ్ అవుతుంది, ఆ బెల్ రింగ్ అయినప్పుడు సో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయాలి. ఇక్కడ ఒక పెద్ద ఒక బాక్స్ లాంటిది పెట్టారు, దాన్ని తీసుకెళ్ళి బ్లూ బాక్స్లో పెట్టాలి. సో అలా పెట్టలేకపోతే ఎవరైతే అక్కడికి వచ్చి బెల్ కొట్టారో వాళ్ళు ఒకళ్ళు తీసేయచ్చు, ఇది కాన్సెప్ట్. బట్ అక్కడ అందరూ పరిగిస్తున్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఎవరైతే గ్రీన్ టీం ఉంటారో రిమూవ్ చేశారో కిక్అవుట్ అయ్యారో వాళ్ళు ప్లస్ ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో సంచాలకగా వాళ్ళ నలుగురు మాత్రమే గేమ్ ఆడతారు. మిగిలిన వాళ్ళకి కూడా బెల్ దొరికినా కానీ ఆ నలుగురులో ఎవరికొకరికి చేతికి ఇవ్వచ్చు అనేది నాకు అనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా, ఎందుకంటే శ్రీజ తర్వాత డెమోన్తో మాట్లాడినప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంది. వాళ్ళకి దొరికితే కూడా వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ నలుగురులో ఒకరికి ఇవ్వాలని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. క్లారిటీగా ఫస్ట్ డెమోన్కి దొరికింది. డెమోన్ అసలు డ్యాన్స్ ఇరగదీసాడు, కుర్రాడు ఇరగదీసిన తర్వాత ఆ బాక్సులు ఆ బ్లూ బాక్స్లో పెట్టాలి, ఎవ్వరు బెటర్. ఎందుకంటే మేబీ అక్కడ పెట్టాలి అనుకున్న ఏకైక పర్సన్, పెట్టాలి అనుకోవాలి ఎలా అయినా దొయ్యాలి అనుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే రాము రాథోడే ఉంటాడు. దాని తర్వాత లీస్ట్ కేసులో సెకండ్ పర్సన్లో ఇమాన్యుల్ ఉంటాడు. ఇమాన్యుల్కి కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనం నిన్న తీసేద్దామని అనుకున్నాము. ఇతనికి సపోర్ట్ ఇవ్వలేదు కదా, నిన్న ఛాన్స్ ఇవ్వలేదు కదా, ఖచ్చితంగా నన్ను కూడా తీసేయచ్చు అందుకని చెప్పి ఇమాన్యుల్ కూడా లాగుతుండొచ్చేమో. కానీ రితు లాగదు, రితు హోల్డ్ చేసే ఉంటుంది. కళ్యాణ్ కూడా హోల్డ్ చేస్తారు. కళ్యాణ్కి ఏంటంటే నమ్మకం, అది చిన్నగా ఇష్యూ చిన్నగా పట్టించుకోడు కదా, మనకి ఏముందిలే అదంతా నేను చాలా క్యాజువల్ టోన్లో చెప్పాను కదా అని. ఇక్కడ నన్ను ఉంచుతాడు అంటే ఇక్కడ కళ్యాణ్కి నమ్మకం ఏంటంటే నన్ను తీయడు, రితుకే సపోర్ట్ చేస్తాడు, 99% రితుకే సపోర్ట్ చేస్తాడని తెలుసు కళ్యాణ్ కూడా. బట్ తనని రిమూవ్ చేస్తాడని తను అనుకోడు. ఐదర్ వాళ్ళిద్దరు ఎవరినొకరిని రిమూవ్ చేస్తారు. ఒకవేళ నేను రితు ఉంటే రితుకి సపోర్ట్ చేస్తాడు, నన్ను రిమూవ్ చేస్తాడు అని చెప్పి కళ్యాణ్ కూడా అనుకొని ఉండొచ్చు. సో కాబట్టి కళ్యాణ్ కూడా దాన్ని హోల్డ్ చేసే పెట్టినాడు. తనకి ఈ రౌండ్కి తను సేఫ్ అయిపోతాడు, తనకేం ప్రాబ్లం లేదు అని కళ్యాణ్ అనుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా అదే అనుకుంటాడు కూడా కళ్యాణ్. కాకపోతే నేను ఇప్పుడు రిమూవ్ చేస్తుంది కళ్యాణ్ అని చెప్పాడబ్బా, చాలా బాధేసింది. ఎందుకు అంటే నిన్న తనూజ విషయంలో కూడా అమ్మాయి ఏడ్చినప్పుడు కూడా బాధేసింది. అంటే అమ్మాయి పడిన కష్టం కొంచెమైనా గుర్తించవచ్చు కదా. ఆల్రెడీ ఒక అతను అక్కడ తప్పు చేసేసాడు. సో వెంటనే ఈ అమ్మాయిని విన్నర్ ప్రకటించవచ్చు. ఈ అమ్మాయి కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా గేమ్ లేదు. ఒకళ్ళు అవుట్ అయ్యారంటే ఇద్దరు ఆడుతున్నప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ విన్నరే, దానికోసం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ఏ టైం ఇద్దరు ఒకటేసారి బయటకు రీచ్ అయ్యి ఇద్దరు ఫౌల్స్ చేస్తే సో అప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చాము. ఆల్రెడీ ఒక పర్టికులర్ పర్సన్ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు అని నాకు నిన్న అనిపించింది. ఈ రోజు కూడా కళ్యాణ్ చూస్తే చాలా బాధ అనిపించింది. ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు గేము, కష్టపడ్డాడు, ఇంత దూరం వచ్చింది. దట్టు డెమోన్ పవన్ తీసేయడం అనేది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే డెమోన్ పవన్ యాంగిల్ ఆలోచిస్తే పిచ్చ కోపం వస్తుంది. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కళ్యాణ్ మీద చాలా బాధ వేస్తుంది, జాలి కలుగుద్ది, అరే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కళ్యాణ్ మాట్లాడుతూ అంటే రితు చౌదరి గురించి అవ్వచ్చు, లేకుంటే తనూజ గురించి అవ్వచ్చు, లేకుంటే డెమోన్ పవన్ గురించి అవ్వచ్చు, శ్రీజతో మాట్లాడుతున్నప్పుడు తను ఒక మాట అంటాడు,
డెమోన్ పవన్ గురించి. యాక్చువల్గా ఆ లెటర్స్ ఎప్పుడైతే వచ్చాయో సో ఆ టైంలో యాక్చువల్గా నాకు కళ్యాణ్కి రాలేదు కదా, సో కళ్యాణ్ నాకు యాక్చువల్గా రావాల్సింది, నేను సాక్రిఫైస్ చేశాను, అది డెమోన్కి వచ్చింది అని చెప్తాడు. అంటే తను సాక్రిఫైస్ చేసుకొని డెమోన్ నుంచి ఒక లెటర్ వచ్చింది డెమోన్కి. అంటే నేను డెమోన్ ఏదో డెమోన్కి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి తను ఫీల్ అవుతుంటాడు. నిన్న కొంచెం బెదిరించినట్టు మాట్లాడే కదా డెమోన్, నాకు ఛాన్స్ ఇవ్వకపోతే మీ ఇద్దరికి నేను అసలు ఎప్పుడు హెల్ప్ చేయను అది అని. సో అతని అమ్మాయి దగ్గర చెప్పుకుంటూ ఉంటాడు, ఇలాగ అంతే, అలా తప్పితే వీళ్ళందరూ కష్టపడి ఆడారు కదా, సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని తప్పితే అలా ఏం లేదు అని చెప్తూ, సో డెమోన్ కోసం నేను ఎందుకు చేయను, డెమోన్ కోసం ఇది నేను చేశాను కదా అని చెప్పి తను చెప్పుకుంటాడు. మేబీ కళ్యాణ్ కూడా తెలిసాము ఈరోజు సపోర్టింగ్ గేమ్ అలాగే ఉంటుందని చెప్పి, బట్ తన వర్షన్ అక్కడ తను చెప్పాడు. అది విన్న తర్వాత డెమోన్ పవన్ కేవలం నిన్న తనకి హెల్ప్ చేయలేదు, తనని కన్సిడర్ చేయలేదు అన్న కోపంతో కళ్యాణ్ని తీసేసిన విధానము రెండూ నచ్చలేదు నాకు. ఇది చాలా దారుణం అనిపించింది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కానీ డెమోన్ పవన్ చేసింది కంప్లీట్ తప్పు అనిపిస్తే ఉంది నాకు. నువ్వు రితు చౌదరి కోసం గేమ్ ఆడుతున్నావు, రితు చౌదరి నీకు ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఎఫెక్షన్ ఉంది, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది, ఓకే ఫైన్, రితు చౌదరిని తీయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి కళ్యాణ్ కూడా వెంటనే తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఇమాన్యుల్ తీసేయచ్చు. నువ్వు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇమాన్యుల్ చాలా గట్టిగా చెప్పాడు, నీకు వాళ్ళిద్దరు కూడా ఒకటేలాగా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు నువ్వు ఒక ఎడ్జ్ తీసుకోవాలంటే నువ్వు కళ్యాణ్ వైపు ఎడ్జ్ తీసుకొని ఇమాన్యుల్ని తీసేయచ్చు. లేదు అసలు వాళ్ళిద్దరిని కాకుండా అసలు కంప్లీట్గా రాముని తీసేయచ్చు. వీళ్ళ కంపేర్ టు వీళ్ళ ముగ్గురు ఎఫర్ట్స్ మీద నీ ఎఫర్ట్స్ తక్కువగా కనిపించాయి నాకు, సో అందుకని రాము నిన్ను తీసేస్తున్నాను ఒక సింపుల్ మాట చెప్పుంటే కూడా అది కన్సిడరబుల్. ఎందుకంటే నలుగురు చాలా గట్టిగా ఆడారు కాబట్టి, సో ఆ నలుగురిలో ఈ ఎఫర్ట్స్ పేరు చెప్పి తీసేస్తుండొచ్చు. బట్ కళ్యాణ్ని తీసేయడం అనేది చాలా తప్పు. ఎందుకు అంటే సో మేబీ దానికి రితు చౌదరి మేబీ ముందు చెప్పుంటుందేమో, ఎందుకంటే స్టార్టింగ్లోనే కళ్యాణ్ని తీసేస్తే మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు అక్కడ, నెక్స్ట్ ఎవరైనా కానీ. ఎందుకంటే అక్కడ బర్నీ గారు అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చిన దివ్య అవ్వచ్చు, సో వీళ్ళు మోస్ట్లీ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు అని ఆ అమ్మాయి అనుకోని ఉండొచ్చు. ఓకేనా, సో అందుకని చెప్పి అలా మాట్లాడే మనో డెమోన్కి చెప్పింది, డెమోన్ తీసేశాడు. దాని తర్వాత శ్రీజ వచ్చింది, శ్రీజ వచ్చి డ్యాన్స్ వేస్తున్నప్పుడు, సో శ్రీజ వచ్చినప్పుడు అక్కడ కళ్యాణ్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ రితు అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, రాము రాథోడ్ అవ్వచ్చు. మేబీ ఇక్కడ కూడా రాము రాథోడ్కి ఒక్కడికి చెప్తే ముగ్గురు కూడా మాకు సపోర్ట్ చేస్తుంది అని అనుకొని ఎవరు దాన్ని అంతగా మూవ్ చేయాలని అనుకోరు. బట్ ఆ అమ్మాయి వచ్చి ఇమాన్యుల్ తీసేసింది అనమాట. ఆ అమ్మాయికి లాజిక్ ఏంటంటే రేపొద్దున దాన్ని ఎప్పుడైనా కానీ నామినేషన్స్ పాయింట్లోకి వెళ్ళినా, ఇంకో జోలికి వెళ్ళినా ఏదైనా ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనతో అమ్మాయి ఇమాన్యుల్ పేరు చెప్పి, నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యావు, సో అందుకని చెప్పి నేను రిమూవ్ చేస్తున్నాను వేరే వాళ్ళకి ఛాన్స్ కోసం అని చెప్పింది. ఇక్కడ కూడా అమ్మాయి అంటే ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయట్లేదు ఎవరు వీళ్ళు. అక్కడ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో లీస్ట్ ఎఫర్ట్స్ రాము అనుకోండి, కాసేపు రాముని తీసేయచ్చు, లేదా రితుని అనుకోండి రితుని తీసేయచ్చు. అమ్మాయి రితుని తీయదు. ఎందుకు రితుని తీయదంటే ఆ అమ్మాయి రితు టీంలో హెల్ప్ చేసింది, రితు టీంతో కలిసి పనిచేసిన అమ్మాయి. సో రితు పడిన కష్టం అమ్మాయికి తెలుసు కాబట్టి రితుని తీయదు ఖచ్చితంగా. ఇమాన్యుల్ ఎందుకు తీసిందంటే రేపొద్దున ఆ అమ్మాయి చెప్పుకోవడానికి ఒక ఉంటుంది, నన్ను ఎందుకు తీసేసావనంటే నువ్వు మీ మదర్ కోసం నీకు ఆ కెప్టెన్సీని వదిలేసుకున్నావు కదా, సో నీకు అంత కెప్టెన్సీ మీద అంత ఇంట్రెస్ట్ లేదేమోనని నాకు అనిపించింది. వేరే వాళ్ళ కెప్టెన్సీ కోసం చాలా కష్టపడుతున్నారు, సో వాళ్ళకి ఇచ్చాను అని గట్టిగా. రేపు ఎప్పుడైనా అది క్వశ్చన్ లాగా వస్తే లేదా నామినేషన్ పాయింట్ లాగా ఇమాన్యుల్ పెట్టినా, వేరే వాళ్ళు ఎవరైనా పెట్టినా కూడా ఆ అమ్మాయి దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆన్సర్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇమాన్యుల్ తీసేసింది చాలా తెలివిగా. ఓకేనా, బట్ అది నాకు చాలా బాధ అనిపించింది చూసే వాళ్ళకి. సో నిన్న ఇప్పుడు తనూజ ఏడ్చినప్పుడు కొంతమందికి బాధ అనిపించింది, కొంతమందికి అది వేరేలాగా అనిపించుండొచ్చు. బట్ నిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, వీళ్ళు గట్టిగా కష్టపడ్డారు. ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయకుండా వేరే ఏవేవో కన్సిడర్ చేసి వాళ్ళని తీసేయడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. నా పర్టికులర్ పాయింట్లో కొంచెం రాము లీస్ట్ ఎఫర్ట్ పెట్టాడేమో అని అనిపించింది అది చూసిన దాని ప్రకారం. ఎందుకంటే బాల్స్ టాస్క్లో కూడా అమ్మాయిలు ఇద్దరు 2 బాల్స్ వేశారు, వాళ్ళు 3 బాల్స్ వేశారు, రాము వాళ్ళు 1 బాల్ కూడా వేయలేదు. ఓకేనా, కొంచెం అమ్మాయిలు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టారు. దాంట్లో ఉన్న అమ్మాయిల్లో రితు చౌదరి అక్కడ ఉంది కాబట్టి రితు చౌదరి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టింది. లీస్ట్ ఎఫర్ట్ రాముయే పెట్టారని నాకు అనిపిస్తూ ఉంది. దాని తర్వాత బర్నీ గారు వస్తారు. బర్నీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరే ఉంటారు. సో ఖచ్చితంగా బర్నీ గారు తనని తీసేస్తారని చెప్పి మన పాపకి తెలుసు, రితు పాపకి గట్టిగా లాగాలని ట్రై చేసింది, చాలా గట్టిగా పుల్ చేసింది. మనోడు ఇటుకు పుల్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి రింగ్లో పెట్టాలని పుల్ చేస్తుంది. ఎందుకంటే బర్నీ గారు అమ్మాయికి సపోర్ట్ చేయరు కాబట్టి, టర్మ్స్ అంత బాగలేవు కాబట్టి, సపోర్ట్ కూడా చేయరు కాబట్టి. కాకపోతే బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందంటే నిన్న నైట్ దివ్యాకి దొరికిన, బర్నీ గారికి దొరికిన రాముకే సపోర్ట్ చేయాలని అనుకున్నారు. ఎందుకు రాముకి సపోర్ట్ చేయాలని అనుకున్నారంటే అక్కడ కళ్యాణ్ అవ్వచ్చు, లేకుంటే ఇమాన్యుల్ అవ్వచ్చు, వీళ్ళకి అంత కన్సిడర్ కాదు. ఎస్పెషల్లీ దివ్యకి ఇమాన్యుల్ అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇమాన్యుల్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, కొంచెం సంజన గారి మాట వింటారు, సంజన గారి డామినేషన్ ఉంటుంది
కాబట్టి సంజన గారి డామినేషన్ అంత ఉండకూడదు అంటే రాము రాథోడ్ కరెక్ట్. ఎందుకంటే రాము రాథోడ్ సంజన గారిని నామినేట్ చేశారు. నిన్న గొడవ కూడా రాము రాథోడ్ వర్సెస్ సంజన గారు వాళ్ళ టీం అయినా కానీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది. సో అలాంటప్పుడు సంజన గారి డామినెంట్ ఉంచకూడదు అంటే సో ఖచ్చితంగా రాము రాథోడ్కి సపోర్ట్ చేయాలి. కాబట్టి సో అక్కడ ఉన్న నలుగురు కంటెండర్స్లో రితు చౌదరి కూడా ఎంతో కొంచెం సంజన గారి ఫేవర్ ఉంటుంది. బట్ రాము అనేవాడు సంజన ఫేవర్ ఉండడు. సో అది దివ్యకి తెలుసు, భరణి గారికి తెలుసు. సో ఎందుకంటే భరణి గారు దివ్య అవ్వచ్చు రోజు మాట్లాడుకునేది నైట్ పూట సంజన గారి గురించే, తెలియకుండా పేరు రాకుండా కొంచెం తెలివిగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓవరాల్ సంజన గారి టాపికే కాబట్టి సంజన గారి సపోర్ట్ ఉన్న ఎవరైతే కంటెండర్స్ ఉంటారో వాళ్ళు గెలవకూడదని వాళ్ళ థాట్ ఫస్ట్ నుంచి కూడా, వాళ్ళిద్దరు థాట్ అదే. కాకపోతే ఇక్కడ రితు ఉంది అండ్ మన రాము ఉన్నాడు కాబట్టి సో రాముని కెప్టెన్ చేసి భరణి గారు రితుని తీసేస్తారు. రితుని తీయగానే ఆ అమ్మాయి పడిన కష్టం, అమ్మాయి ఆల్మోస్ట్ పడిపోతుంది. కష్టపడింది, చాలా వరకు లాగాలని ట్రై చేసింది, చాలా కష్టపడి. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ నాకు తెలిసి వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఆల్రెడీ నిన్న నైట్ రాము రాథోడ్కి ఇచ్చిన మాట బిగ్ బాస్కి తెలుసు కాబట్టి వినుంటాడు కాబట్టి సో అక్కడ ఏంటి బిగ్ బాస్ కొంచెం ఎక్కువ టైమే ఇచ్చుంటారు వాళ్ళిద్దరు ఎఫర్ట్స్ని ఎవరు లాగేదానికి ట్రై చేయడానికి. ఈ అమ్మాయి చాలా గట్టిగా పుల్ చేస్తుంది లోపల రావడానికి, రాము సేమ్ అంతే కథలు లేకుండా ట్రై చేస్తుంటాడు, పోకుండా హోల్డ్ చేస్తుంటాడు. ఫైనల్గా భరణి గారు రాము పేరు చెప్పంగానే ఆ అమ్మాయి పడిపోద్ది, అమ్మాయి చేతులు ఇంకా అట్లా అనుకుంటా ఉంటుంది. సో ఇప్పుడు చూసిన పాయింట్ ఆఫ్ ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏంటంటే రితుకి బాగానే జరిగిందని రితుకి అనుకుంటూ ఉంటారు. నిన్న తనూజ ఫ్యాన్స్ అబ్బాయి ఇమాన్యుయల్కి బాగానే జరిగిందని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే కళ్యాణ్ది తప్పు లేదు, నిన్న ఇమాన్యుయల్ది తప్పు అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు. సో ఇలా ఒకరికొకళ్ళు బాగా జరిగింది అని అనుకుంటా ఉంటారు. కానీ మధ్యలో అన్యాయం అయిపోయింది మాత్రం నాకు ఎక్కడో కళ్యాణే అని అనిపిస్తూ ఉంది, నిజంగా కళ్యాణ్ అని అనిపిస్తూ ఉంది. ఇంకెందుకంటే అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి గారికి దొరికినా కానీ ఇప్పుడు మనం డెమోన్ పవన్ కళ్యాణ్ తీసేసాడు కాబట్టి మనం డెమోన్ పవన్ వెనక ఇదంతా జరిగింది కాబట్టి డెమోన్ పవన్ది తప్పు అని మనం అనుకుంటున్నాం. కానీ అదే భరణి గారికి వచ్చినా అదే దివ్యాకి వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళిపోయేది కళ్యాణే వెళ్ళిపోతాడు, ఇంకెవరు వెళ్ళరు. శ్రీజాకి వస్తే మాత్రమే కళ్యాణ్ వెళ్ళేవాడు కాదు. కానీ ఫస్ట్ ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కానీ ఫస్ట్ కళ్యాణ్ తీసేసేవాళ్ళు. ముగ్గురు నుంచి దాని తర్వాత ఒక్కొక్కరు గేమ్ ఆడేవాళ్ళు, ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళిపోయేవాడు. అంటే నిజం చెప్తుంటే కళ్యాణ్ వెళ్ళిపోయేవాడు ఎందుకంటే సంజన గారి డామినెన్స్ వాళ్ళకు ఒప్పుకోరు. ఇమాన్యుయల్ని భరణి గారితో ఉంటే ఇమాన్యుయల్ వెంటనే తీసేసేవాడు, కొంచెం ఉంచుతాడు, కళ్యాణ్ తీసేసేవాడు నాకు అనిపిస్తా ఉంది అనమాట. ఫుల్ ఆన్ ఎపిసోడ్, పాజిటివ్ ఎపిసోడ్ కళ్యాణ్కి లోడింగ్ అండి. అతను అది ఆ మాట అన్నప్పుడు ఆ చేయి తీసేయమని చెప్పినప్పుడు బోయపాటి గారు చెప్పినప్పుడు జై అనింది కొంచెం. అంటే అప్పటి వరకు నేను చూసిన కళ్యాణ్ వేరు, ఒక సినిమాటిక్ యాంగిల్లో చూస్తే అప్పటి వరకు కళ్యాణ్ వేరు, ఆ కళ్యాణ్ వేరు అనిపించింది నాకు. పర్టికులర్ ప్రోమోలో కళ్యాణ్ వేరు అనిపించింది నాకు. సో అదనమాట. మీకేమనిపించింది ప్రోమో అనేది కామెంట్ చేయండి. మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు తప్పు అనిపించారు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.